ట్రిపుల్ ఐటీలు మహోన్నతమైన స్ఫూర్తితో మహానేత ప్రవేశపెట్టిన పేదవాడి కళాశాలలు. ఆ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఇప్పటి సర్కారు తీరు ఉంటుంది. సీట్లు తగ్గించడం, నిధులకు కత్తెర వేయడం, సౌకర్యాలు దూరం చేయడం, ఇది ఇప్పుడు సర్కారు అనుసరిస్తున్న తీరు. మరి ట్రిపుల్ ఐటీల గొప్పతనం మన ప్రభుత్వానికి ఎప్పుడు తెలిసేది? సరిగ్గా ఈ విషయమే మరో రూపంలో బయటకొచ్చింది. నాడు వైఎస్ వేసిన విత్తు వెనుక గొప్పతనమేంటో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుర్తించారు. తన మనసులో మాటను ఫేస్బుక్ ద్వారా ప్రజలకు చేరవేశారు. అబ్దుల్ కలాం అతి సాధారణంగా కనిపించే మహామేధావి. రాష్ట్రపతిగా పనిచేసిన ఈ పెద్దాయన సామాన్యులలో ఒకటిగా కలిసిపోతారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ 10 రోజుల కింద రాష్ట్రానికి వచ్చారు. నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఆ కాలేజీపై తన అభిప్రాయాన్ని ఫేస్బుక్ లో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే 70% విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు మంచి అవకాశం అన్నారు. ట్రిపుల్ ఐటీలోని ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఉండటం గ్రామీణ విద్యార్థులకు ప్రపంచాన్ని అరిచేతిలో పెట్టడమేనన్నారు కలాం. అబ్దుల్ కలాం ప్రశంసించిన ట్రిపుల్ ఐటీలను కార్నెగీ మిలాన్ యూనివర్సిటీ స్ఫూర్తితో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారు. ఎన్ఆర్ఐ ప్రొఫెసర్ రాజారెడ్డి ట్రిపుల్ ఐటీలను రూపకల్పన చేయడంలో వైఎస్ఆర్ కు సహాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఐటీలను 3 ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ హయాంలో దాదాపు 5,000 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో జాయిన్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లోని టాలెంట్ ను వెలికితీసేందుకు ట్రిపుల్ ఐటీలు ప్రారంభించినట్లు వైఎస్ఆర్ చెప్పేవారు. ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తూ వైఎస్ఆర్ ఏమన్నారో ఒకసారి విందాం. మొత్తం రాష్ట్రంలో గ్రామీణ పిల్లలకు 10వ తరగతి చదివిన గ్రామీణ పిల్లలకే ఇది అందుబాటులో ఉంటుంది. నాట్ ఫర్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ సిటీస్. గ్రామీణ స్కూల్స్ చదివిన పిల్లల్ని ప్రతి సంవత్సరం 6,000 మందిని సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ గా దీనికి తీర్చిదిద్దడం జరుగుతుంది. మంచి వాతావరణంలో పిల్లలు పెరుగుతాయి. వాళ్ళకు కావలసినంత మంచి విద్యను ఇవ్వగలిగితే భారతదేశాన్ని కొట్టగలిగిన శక్తి మరి ఏ ఇతర దేశానికి లేదు అనేది పూర్తిగా నేను నమ్ముతున్నాను. వైఎస్ఆర్ ఇంత ముందు చూపుతో ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు కాబట్టి అబ్దుల్ కలాం ప్రశంసించగలిగారు. ట్రిపుల్ ఐటీల్లో వైఎస్ఆర్ భవిష్యత్తు భారతదేశాన్ని సందర్శించారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇటువంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ కు ప్రస్తుత పాలకులు ఎటువంటి దుస్థితి పట్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.